నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. స్టాక్ మార్కెట్ అంటేనే సామాన్యుడికి అర్థం కాని బ్రహ్మ పదార్థం. అలాంటి స్టాక్ మార్కెట్లో ఇప్పటికే చాలా స్కామ్లు వెలుగు చూశాయి. అవన్నీ అవుట్ సైడర్లు చేశారు. హర్షద్ మెహతా అయినా కేతన్ ఫరేక్ అయినా నిబంధనల్లో లొసుగులను ఉపయోగించుకొని బయట నుంచి మార్కెట్ను కంట్రోల్ చేసి కుంభకోణాలకు పాల్పడ్డారు. కానీ ఇప్పుడు ఎన్ఎస్ఏ ఎక్స్చేంజ్ అధినేతే ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారు. దీనికోసం కోలొకేషన్ సర్వర్ను వినియోగించుకున్న తీరు ఆర్థిక నిపుణులు విస్తుపోయేలా చేస్తోంది. దేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగిన స్కామ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. కోలొకేషన్, ఇన్సైడ్ ట్రేడింగ్, క్విక్ ప్రోకో ఇలా రకరకాల అంశాలు తెరపైకొస్తున్నాయి. అండర్ క్వాలిఫైడ్ వ్యక్తికి అత్యున్నత పోస్టు కట్టబెట్టడం, గుర్తు తెలియని వ్యక్తితో సీక్రెట్ సమాచారం పంచుకోవడం, అతడికి రూపం లేదని కట్టుకథలు చెప్పడం, ఇలా ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ లీలలు అన్నీ ఇన్ని కాదు. దేశంలో స్టాక్ మార్కెట్లకు మెజారిటీ ప్రజలు దూరంగా ఉంటారు. కేవలం 1 నుంచి 2% మంది మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. అందుకే స్టాక్ మార్కెట్లో జరిగే స్కామ్లు సామాన్యులకు అంత త్వరగా అర్థం కావు. సాధారణ అవినీతి కేసుల్లో వచ్చినంత ఫోకస్ ఇక్కడ రాదు. అదే అదునుగా చిత్రా రామకృష్ణ లాంటి వాళ్లు లక్షల మంది మదుపర్ల డబ్బుతో ఆటలాడుతున్నారు. డెరివేటివ్స్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ. దేశంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్రక్రియను ప్రారంభించిన ఘనత కూడా ఎన్ఎస్ఈ సొంతం. ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ దాదాపుగా 90 లక్షల కోట్లు. ఎన్ఎస్ఈలో 2018 నాటికే 60 లక్షల మంది మదుపర్లున్నట్టు తెలుస్తోంది. బిమల్ జలాస్ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో కేవలం 1.3% మంది ప్రజలు మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అదే అమెరికాలో ఈ పర్సెంటేజ్ 27%గా ఉండగా చైనాలో 10%గా ఉంది. దేశ జీడీపీలో కార్పొరేట్ల వాటా కూడా 12 నుంచి 14%కి మించదు. అధిక శాతం అసంఘటిత రంగం మీదే నడుస్తోంది. స్టాక్ మార్కెట్ను సామాన్యులు పట్టించుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణం. కానీ స్టాక్ మార్కెట్లో ఉండే లొసుగులను ఉపయోగించుకొని స్టాక్ బ్రోకర్లతో పాటు స్టాక్ మార్కెట్ సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉండే అధికారులు కూడా ఏ లెవెల్లో దోచుకుంటున్నారనేది చిత్రా రామకృష్ణ వ్యవహారంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. దేశంలో ఈ మధ్య కాలంలో రీటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య ఓవరాల్ గా 7.5 కోట్లకు చేరుకున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున రీటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ లో పెరిగారు. మార్కెట్ పడిపోతున్న కాలంలో కూడా ఈ మధ్య వోలటైల్ గా అంటే ఒడిదుడుకుల్లో ఉన్న కాలంలో కూడా పెద్ద ఎత్తున రీటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ లోకి ప్రవేశించి ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి. సుమారుగా 7.5 కోట్ల దాకా ఈ రోజు రీటైల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. చాలా పెద్ద విషయం భారతదేశం లాంటి దేశంలో. అట్లాంటి సందర్భంలో ఈ స్కామ్ జరగటం ఎన్ఎస్ఈలో, అందులో 4 ఎన్ఎస్ఈకి సంబంధించిన వాళ్ళే అధికారులు లాంటి వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ బాధ్యత పాత్ర ఉందనేది చాలా దారుణమైన విషయం. క్యాపిటల్ మార్కెట్ అనుభవమే లేని వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వడమే తప్పనుకుంటే ఏకంగా 12 రెట్లు అధిక జీతం ఇవ్వడం, తక్కువ కాలంలోనే కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ప్రమోషన్ ఇవ్వడం, ఇలా లెక్కలేనని తప్పులు జరిగాయి. వీటన్నిటికీ మించి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సాఫీగా జరగడానికి ఏర్పాటు చేసిన కోలొకేషన్ సర్వర్ను దుర్వినియోగం చేసి ఆ సర్వర్ ద్వారా సీక్రెట్ సమాచారాన్ని మార్కెట్ పార్టిసిపెంట్స్ కు అందించడం ద్వారా పోటీదారులపై పైచేయి సాధించేలా చేశారు. ఆ రకంగా గుర్తు తెలియని వ్యక్తులు అధిక లాభాలు గడించారు. ఈ తతంగం ఏకంగా 3 ఏళ్ల పాటు నడిచింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ గా ఉన్న సెబీ ఇంత జరుగుతున్నా ఏమీ తెలియనట్టుగానే ఉంది. ఎక్స్చేంజ్ లో ఏమేమి జరుగుతుంది, ఎలాంటి న్యూస్ బయటకు పోవాలి, ఏ ఏ ఏ కంపెనీ గురించి, ఏ షేర్ల గురించి ఎలా ఉండాలి అనేటువంటివి నిర్ణయించే అధికారం, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎన్ఎస్సీ దగ్గర ఉండే స్టాక్ ఎక్స్చేంజ్లో. సో ఎప్పుడైతే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఆమె 2016లో రిటైర్ అయిపోయింది. అంతవరకు ఏమీ డ్యామేజ్ జరిగినట్టు ఎక్కడ కనపడలేదు. కానీ ఇంత లోపల ఆమెకి ఏదో రకంగా ఏదో వేరే విషయాల్లో వచ్చినప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ వేసి వాళ్ళు దాని ద్వారా ఈమె ఎవరో అంటే ఇక్కడ నాకు కనపడింది ఏంటంటే ఆమె సుబ్రహ్మణ్యం అని అతన్ని ఎంప్లాయ్ చేసుకోవడం, అతనికి చాలా ఎక్కువ జీతం ఇవ్వడము, పెర్క్స్ ఇవ్వడం జరిగింది. ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ తో కోలొకేషన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మొదట్లో సదరు జర్నలిస్ట్ పై ఎన్ఎస్ఈ కోర్టులో పరువు నష్టం దావా వేసింది. అయితే ఎన్ఎస్ఈ పిటిషన్ను డిస్మిస్ చేసిన కోర్టు భారీగా జరిమానా విధించింది. ఈ ఎదురు దెబ్బతో మేలుకున్న సెబీ ఎన్ఎస్ఈలో జరిగిన వ్యవహారాలపై లోతుగా ఎంక్వైరీ చేసి స్కామ్ జరిగినట్టు నిర్ధారించింది. ఐపీఓ దాఖలు చేసే వీలు లేకుండా ఎన్ఎస్ఈపై బ్యాన్ విధించింది. అయితే రోజువారీ వ్యవహారాలకు అడ్డంకులు లేకుండా జాగ్రత్త పడింది. కోలొకేషన్ స్కామ్ జరిగిన కాల వ్యవధిలో ఎన్ఎస్ఈ ఆర్జించిన లాభాలపై వడ్డీతో సహా జరిమానా కట్టాలని ఆదేశించింది. ఆ టైంలో ఎన్ఎస్ఈలో కీలకంగా ఉన్న చిత్రా రామకృష్ణ, రవినారాయణ్, ఆనంద్ సుబ్రహ్మణ్యంలపై కూడా ఫైన్ వేసింది. ఎవరు ఎంత డబ్బు కట్టాలనే సంగతి పక్కన పెడితే హర్షద్ మెహతా, కేతన్ ఫరేక్ లాంటి వాళ్ల స్కాములు వెలుగు చూసిన తర్వాత కూడా సెబీ ఎందుకు మేలుకోలేదు అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఎన్ఎస్ఈ అంటే ఆషామాషీ మార్కెట్ కాదు. దీనికి ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ వాల్యూ ఉంది.
ఎన్ఎస్ఈలో ప్రీమియం కంపెనీల షేర్లు మాత్రమే లిస్ట్ అవుతాయి. ఎన్ఎస్ఈలో కొనసాగాలన్నా కూడా కంపెనీలు ఖచ్చితంగా కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఏమాత్రం ప్రమాణాలు పాటించకపోయినా తక్షణమే సదరు కంపెనీ షేర్లు డీలిస్ట్ అవుతాయి. అందుకే బీఎస్ఈతో పోలిస్తే ఎన్ఎస్ఈలో ఒడిదుడుకులు కూడా తక్కువగానే ఉంటాయి. ఎన్ఎస్ఈ మేనేజ్మెంట్లో పలు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎన్ఎస్ఈలో ఓ సీఈఓ మరో సీఈఓతో కలిసి ఇంత గేమ్ నడిపిస్తుంటే మేనేజ్మెంట్ బోర్డులో ఉండే వ్యక్తులు చోద్యం చూస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. కోలొకేషన్ స్కామ్లో ఖచ్చితంగా బోర్డు సభ్యులందరికీ ఎంతో కొంత సంబంధం ఉండే ఉంటుందని సెబీ అనుమానిస్తోంది. అయితే కేవలం ఎన్ఎస్ఈ అధికారులేనా, సెబీ అధికారుల భాగస్వామ్యం కూడా ఉందా అనేది తేలాల్సి ఉంది. హిమాలయ యోగితో రహస్య వ్యాపారాల విషయాలు పంచుకుని సెబీ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే పన్ను ఎగవేతకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఆమె నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టగా సీబీఐ అధికారులు కూడా ఆమెను ప్రశ్నించారు. దేశం విడిచి వెళ్లకుండా ఉండేలా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ రవినారాయణ్, మాజీ సీఈఓ ఆనంద్ సుబ్రహ్మణ్యంలపై కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఎన్ఎస్ఈలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు 2018లోనే చిత్రపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆనంద్ సుబ్రహ్మణ్యన్ను ఎన్ఎస్ఈ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ, అడ్వైజర్గా నియమించడంలో చిత్ర అవకతవకలకు పాల్పడ్డారని ఆమెపై ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా సెబీకి సంచలన విషయాలు తెలిశాయి. హిమాలయాల్లో ఉండే ఒక ఆధ్యాత్మిక యోగి చిత్రపై ప్రభావం చూపించారని, ఆమెను పావులా ఉపయోగించుకుని ఎన్ఎస్ఈని ఆ యోగి నడిపించారని సెబీ గుర్తించింది. ఎన్ఎస్ఈకి సంబంధించిన బిజినెస్ ప్రణాళికలు, బోర్డు ఎజెండా, ఆర్థిక అంచనాలు వంటి కీలక విషయాలను ఆ యోగితో చిత్ర పంచుకున్నారని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించినందుకు గాను సెబీ ఆమెకు 3 కోట్ల రూపాయల జరిమానాతో పాటు 3 ఏళ్ల పాటు స్టాక్ మార్కెట్ల నుంచి నిషేధం విధించింది. 2009లో ఎన్ఎస్ఈలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన చిత్రా రామకృష్ణ 2013లో సీఈఓగా ప్రమోట్ అయ్యారు. ఆ తర్వాత 2016లో వ్యక్తిగత కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు 2.5 దశాబ్దాల పాటు ఎన్ఎస్ఈకి సేవలందించిన చిత్రా రామకృష్ణ 2016 డిసెంబర్లో వ్యక్తిగత కారణాల రీత్యా సంస్థ సీఈఓగా వైదొలిగారు. బోర్డు సభ్యులతో విభేదాల వల్లే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. కానీ తర్వాత చిత్రా రామకృష్ణపై పలు అవినీతి ఆరోపణలొచ్చాయి. దీంతో ఆమెపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలకు పూనుకుంది. ఎన్ఎస్ఈ స్కామ్ కు సంబంధించి చిత్ర విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిత్ర చెప్పే కట్టుకథలు అమర్ చిత్ర కథల్ని మించిపోతున్నాయి. ఎవరో హిమాలయ యోగి ఉన్నాడని, ఆ వ్యక్తి అదృశ్య శక్తిని బయటకొస్తున్న కథనాలు విని మార్కెట్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. స్టాక్ బ్రోకర్లకు కోలొకేషన్ కేసులో చిత్రా రామకృష్ణ అక్రమ లబ్ధి చేకూర్చారని ఆరోపణలొచ్చాయి. 2013, 2014లో ఆమె డ్రా చేసుకున్న వేతనంలో 4వ వంతు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్లో జమ చేయాలని సెబీ ఆదేశించింది. ఎన్ఎస్ఈకి చెందిన వ్యాపార ప్రణాళికలు, కీలక రహస్యాలను చిత్ర హిమాలయ యోగితో పంచుకొని సలహాలు తీసుకున్నట్లు సెబీ చెబుతోంది. ఎన్ఎస్ఈ సెల్ఫ్ లిస్టింగ్ వ్యవహారంలోనూ ఆ యోగి చిత్రకు సలహాలిచ్చినట్లు బట్టబయలైంది. 2015 డిసెంబర్ 4న హిమాలయ యోగి నుంచి చిత్రా రామకృష్ణకు వచ్చిన మెయిల్లో ఎన్ఎస్ఈ సెల్ఫ్ లిస్టింగ్ గురించిన సలహాలున్నట్టుగా సెబీ గుర్తించింది. మనం ఏదైనా విషయాన్ని తలపెడితే దానిపై మన ఎజెండా ఏంటనేది నిరంతరం ఆలోచించుకోవాలి. సెల్ఫ్ లిస్టింగ్ గురించి గట్టిగా చెప్పాలంటే అవసరమైతే కొందరి తలుపు తట్టాలి. ఆర్థిక మంత్రి, పీఎంఓ అధికారి, కేబినెట్ సెక్రటరీ, ఆర్థిక సలహాదారు, ఆఖరికి ప్రధాని ఇంటికి కూడా వెళ్లాలని సదరు యోగి చిత్రకు చెప్పినట్టు సెబీ విచారణలో తేలింది. దీన్ని బట్టి ఎన్ఎస్ఈ నిర్వహణకు సంబంధించిన కీలక విషయాలు చిత్రా రామకృష్ణ ఆ అదృశ్య యోగిపై ఎంతలా ఆధారపడి ఉందో అర్థమవుతుందని సెబీ పేర్కొంది. ఆయన ప్రభావం వల్లే అర్హత లేని ఆనంద్ సుబ్రహ్మణ్యన్ను ఎక్స్చేంజ్లో అందలమెక్కించడమే కాక ఆనంద్ను తన సలహాదారుగా నియమించుకుని అతడు చెప్పినట్టే చిత్ర నడుచుకోవడం ఆర్థిక ప్రపంచంలో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. 2016 మే నెలలో ఎన్ఎస్ఈ సెల్ఫ్ లిస్టింగ్ ప్రతిపాదనను చిత్ర బృందం సెబీకి పంపించింది. అయితే అప్పట్లో ఆ ప్రతిపాదనలను సెబీ తిరస్కరించింది. కానీ చిత్ర తన పదవికి రాజీనామా చేసిన కొన్ని వారాల తర్వాత కూడా ఎన్ఎస్ఈ లిస్టింగ్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. 2016 డిసెంబర్లో 10,000 కోట్లతో ఐపీఓకు వెళ్లేందుకు ఎన్ఎస్ఈ దరఖాస్తు చేసుకుంది. అయితే ఎక్స్చేంజ్లో కోలొకేషన్ కుంభకోణం, ఇతర అవకతవకల కారణంగా ఆ దరఖాస్తును విత్డ్రా చేసుకోవాలని సెబీ సూచించింది. చిత్రా రామకృష్ణపై పెను ప్రభావం చూపిన ఆ హిమాలయ యోగి ఎవరు అనేది ఇప్పుడు అంతు చిక్కకుండా మారింది. జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే యోగి ఆనంద్ సుబ్రహ్మణ్యన్ ఒకరేనా అని అటు సెబీ, ఇటు సీబీఐ కూడా అనుమానిస్తోంది. అయితే చిత్ర మాత్రం కాదని చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలొకేషన్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించిన కేసులో చిత్రను నిన్న సీబీఐ ప్రశ్నించింది. ఇందులోనూ ఆమె సెబీకి చెప్పిన సమాధానాలే చెప్పారు.
ఆ వ్యక్తి ఆనంద్ కాదని, ఆయనకు భౌతిక రూపమంటూ ఏదీ లేదని చిత్ర చెప్పడం ఎవ్వరికీ నమ్మబుద్ధి కావడం లేదు. చార్టెడ్ అకౌంటెంట్గా జీవితం ప్రారంభించిన చిత్రా రామకృష్ణ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన ప్రాజెక్ట్ ఫైనాన్స్ డివిజన్లో చేరారు. చిత్రా రామకృష్ణ కాలక్రమేణా ఒక్కో మెట్టు ఎక్కుతూ 2009లో ఎన్ఎస్ఈకి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత 2013లో ఎన్ఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి చేపట్టి 2016 వరకు కొనసాగారు. హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత ఓ పారదర్శక ట్రేడింగ్ మార్కెట్ నిర్వహించాలని కేంద్రం భావించింది. ఇందుకోసం 5 సభ్యులతో కూడిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసింది. అందులో చిత్ర కీలక సభ్యురాలిగా కొనసాగారు. అక్కడి నుంచి సిఐఐ నేషనల్ కౌన్సిల్ ఆన్ ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్, ఫికీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, క్యాపిటల్ మార్కెట్స్ కమిటీ వంటి ఇండస్ట్రీ బాడీ కమిటీల్లో కూడా రామకృష్ణ పనిచేశారు. పాలనాపరమైన విషయంలో కూడా చిత్రా రామకృష్ణ బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ విషయం వెల్లడైంది. పాలనా లోపాల విషయంలో సెబీ చిత్రా రామకృష్ణపై 3 కోట్లు, ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ ఆనంద్ సుబ్రహ్మణ్యన్పై, సీఈఓ రవినారాయణపై ఒక్కొక్కరికి 2 కోట్లు, చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్, కంప్లైన్స్ ఆఫీసర్గా ఉన్న విఆర్ నరసింహన్కు 6 లక్షల రూపాయలు జరిమానా విధించింది. చిత్రా రామకృష్ణ 30 ఏళ్ల వయసులో, అంటే 1991-92 ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే అప్పుడు హర్షద్ మెహతా లాంటి వాళ్ళు చేసినటువంటి మోసాలు, షేర్లలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సరిదిద్దాలంటే ఒక నేషనల్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ఉండాలి అని చెప్పి అలాంటిది ఒకటి క్రియేట్ చేసినప్పుడు ఆ సమయంలోనే ఈమెకు కూడా అవకాశం వచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణం కేసులో పన్నురహిత స్వర్గధామాలుగా ఉన్న విదేశాలకు నిధులు మళ్లించారన్న కోణంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ, ఆమె సలహాదారు ఆనంద్ సుబ్రహ్మణ్యన్ విదేశాలకు అక్రమ మార్గాల్లో నిధులు మళ్లించారని అనుమానిస్తున్నారు. చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రహ్మణ్యన్ తరచుగా వ్యక్తిగత, అధికారిక పనుల మీద సింగపూర్, మారిషస్, షీవెల్స్కు వెళ్తారని ఐటీ అధికారుల దర్యాప్తులో తేలింది. నిధుల మళ్లింపుపై ఆయా దేశాల దర్యాప్తు అధికారుల సమాచారం కోరనున్నట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. 2016 డిసెంబర్లో ఎన్ఎస్ఈ సీఈఓగా చిత్రా రామకృష్ణ రాజీనామా చేయడానికి ముందు, తర్వాత పర్యటించిన దేశాల్లో నిధుల మళ్లింపుపై ఐటీ అధికారులు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఒక ఎన్ఎస్ఈ బోర్డు సభ్యుడికి, ప్రైవేటు వ్యక్తికి చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రహ్మణ్యన్కు సంబంధాలున్నాయని దర్యాప్తులో అధికారులు అనుమానిస్తున్నారు. చిత్రా రామకృష్ణ విదేశీ పర్యటనల తీరు ప్రణాళికాబద్ధంగానే ఉందని చెప్పారు. చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రహ్మణ్యన్ తరచుగా సీషెల్స్ ను సందర్శించేవారు. కానీ ఆమె ఎన్ఎస్ఈ సీఈఓగా రాజీనామా చేయకముందు, తర్వాత కూడా తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదంటున్నారు ఐటీ అధికారులు. సీషెల్స్ ప్రభుత్వ సాయం తీసుకోవాల్సి రావచ్చంటున్నారు. 2 ప్రత్యేక కేంద్రాల మీదుగా చిత్రా రామకృష్ణ బృందం తన విదేశీ పర్యటనల దారి మళ్లించిందని ఐటీ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే ఎలాంటి సాక్ష్యాలు లేకుండా డిజిటల్ ఆధారాలు తొలగించింది చిత్ర బృందం. హర్షద్ మెహతా స్కామ్ తర్వాత పారదర్శక ట్రేడింగ్ కోసం రూపకల్పన చేసిన ఎన్ఎస్ఈలోనే ఈ స్థాయిలో అవకతవకలు జరగడం ఆర్థికవేత్తల్ని అవాక్కయ్యేలా చేస్తోంది. లక్షల మంది మదుపర్లు, అంతకు మించి దేశ బ్రాండ్ వాల్యూను ప్రపంచ స్థాయిలో నిలబెడుతున్న ఎన్ఎస్ఈలో ఏళ్ల తరబడి ఇంత తంతు నడుస్తున్నా గుర్తించలేకపోవడం ఖచ్చితంగా వ్యవస్థల వైఫల్యం కిందకే వస్తుంది. ముఖ్యంగా సెబీ పనితీరుపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. మార్కెట్ రెగ్యులేటరీ బాడీ ఇప్పటికైనా తన పనితీరు మార్చుకోకపోతే చిత్ర లాంటి స్కాములు మరిన్ని వెలుగు చూస్తూనే ఉంటాయి. చిత్రా రామకృష్ణ ఎంక్వైరీలో వెలుగు చూసిన కోలొకేషన్ స్కామ్ కాస్త సంక్లిష్టమైంది. సెబీ అనుమతి లేకుండా ప్రవేశపెట్టిన కోలొకేషన్ సర్వర్ వ్యవస్థ ఇప్పుడు మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారింది. కోలొకేషన్ సర్వర్ అనేది చట్టవిరుద్ధం కాకపోయినా ఖచ్చితంగా ఎక్స్ట్రా ఛార్జీలు చెల్లించలేని మదుపర్లకు అన్యాయం జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2010-2015 మధ్యకాలంలో ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ప్రిఫరెన్షియల్ యాక్సెస్ నుండి కొంతమంది బ్రోకర్లు ప్రయోజనం పొందినట్లు వెలుగులోకొచ్చింది. అసలు ఈ వివాదం మొదటి జనవరి 2015లో ఒక అజ్ఞాత వ్యక్తి మెయిల్ ద్వారా వెలుగులోకొచ్చింది. ఆగస్టు 2009లో ఎన్ఎస్ఈ అదనంగా చెల్లించడానికి ఇష్టపడే స్టాక్ బ్రోకర్లకు కోలొకేషన్ సదుపాయాన్ని అందిస్తామని చెప్పింది. సరళంగా చెప్పాలంటే బ్రోకర్లు తమ ఐటీ సర్వర్లను అధిక రుసుముతో ఎన్ఎస్ఈ సర్వర్ల పక్కనుంచొచ్చు. దీని అర్థం ఎన్ఎస్ఈ యొక్క ట్రేడింగ్ సిస్టమ్ ద్వారా ప్రసారం చేయబడిన ధరలు మొదట ఎన్ఎస్ఈ యొక్క సర్వర్లకు దగ్గరగా ఉన్న బ్రోకర్లకు చేరుతాయి. ఇది చట్టవిరుద్ధం కాదు. కానీ ఎక్స్ట్రా డబ్బులు చెల్లించేలాగా ఈ సదుపాయాన్ని పొందలేని బ్రోకర్లకు ఇది అన్యాయమని చెప్పొచ్చు. ఎన్ఎస్ఈ ఈ సదుపాయాన్ని సెబీతో చర్చించకుండానే ప్రవేశపెట్టింది.
కోలొకేషన్ అంటారు. కోలొకేషన్ అంటే ఏంటంటే ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ లోనే ఉండే ఫిజికల్ స్పేస్, భౌతికమైనటువంటి స్పేస్, ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలో బ్రోకర్లకి కొద్దిపాటి మంటి ప్రిఫరెన్షియల్ లొకేషన్ ఇస్తారు. ప్రిఫరెన్షియల్ లొకేషన్ అంటే వాళ్ళకి అది న్యాయబద్ధంగా ఓ పద్ధతి ప్రకారం ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా తమకి కావాల్సిన విధంగా కొంతమంది బ్రోకర్లకి ప్రిఫరెన్షియల్ గా, అంటే మిగతా వాళ్ళ మీద అంటే పక్షపాత ధోరణితో కొంతమందికి ప్రిఫరెన్షియల్ లొకేషన్ లో వాళ్ళ సర్వర్లను పెట్టుకునేందుకు, వాళ్ళ సర్వర్లను, లావాదేవీల సర్వర్లను పెట్టుకునేందుకు కొద్దిమంది బ్రోకర్లకు అవకాశం కల్పించారనేది ఆరోపణ. డిసెంబర్ 2009లో ఎన్ఎస్ఈ తన కోలొకేషన్ సభ్యులకు ప్రైస్ ఫీడ్ లో టిక్ బై టిక్ డేటాను అందించడం ప్రారంభించింది. ప్రతి ఓవర్ చివరిలో స్కోర్ను మాత్రమే తెలుసుకోవడానికి బదులుగా క్రికెట్ మ్యాచ్ యొక్క బాల్ టు బాల్ కవరేజ్ ని చూడగలిగేలా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సిస్టమ్ మీద కనిపించే ప్రతి ఒక్క కొనుగోలు మరియు అమ్మకపు ఆర్డర్ను చూడడానికి టిక్ బై టిక్ డేటా ఒక బ్రోకర్కి అనుమతిస్తుంది. ఒక సాధారణ బ్రోకర్ నిర్దిష్ట ధరలో 10,000 షేర్ల కోసం సంచిత కొనుగోలు ఆర్డర్లను చూడగలరని అనుకుంటే, కోలొకేషన్ బ్రోకర్ ప్రతి వ్యక్తి బిడ్ను వీక్షించొచ్చు. 5,000 షేర్లకు సింగిల్ బిడ్, 100 షేర్లకు 10 బిడ్లు, 200 షేర్లకు 20 బిడ్లు, 250 షేర్లకు 3 బిడ్లు మొదలైనట్లు అతను చూసే అవకాశం ఉంది. ఆర్డర్ చైన్లోని ప్రతి ఒక్క ఆర్డర్ మోడిఫికేషన్ కూడా కోలొకేషన్ బ్రోకర్ చూడగలరు. ఉదాహరణకు, ఓ కొనుగోలుదారుడు తన బిడ్ను తగ్గించాలని నిర్ణయించుకోవచ్చు. కాబట్టి అతను ఇంకా సిస్టంలో ఉంటాడు. కానీ వేరే ధర వద్ద సాధారణ బ్రోకర్ ఆర్డర్ రద్దయిందని భావించొచ్చు. కానీ కొనుగోలుదారు నిచ్చెనపై నుండి కొన్ని మెట్లు కిందికి దిగి కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడన్న విషయం కోలొకేషన్ బ్రోకర్కు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడే గేమ్ ఆసక్తికరంగా ఉంటుంది. సూపర్ మార్కెట్లో చెక్అవుట్ క్యూలో ఉన్నప్పుడు లేదా ఎయిర్పోర్ట్లో చెకింగ్ క్యూలో ఉన్నప్పుడు ఏ లైన్ వేగంగా క్లియర్ అవుతుందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఏ క్యూ అత్యంత వేగంగా క్లియర్ అవుతుందో మీకు ముందే తెలిస్తే అదే ఎన్ఎస్ఈలో కొంతమంది బ్రోకర్లు చేయగలుగుతారు. ఎవరైనా మార్కెట్కు ముందు మొత్తం ఆర్డర్ బుక్ ని యాక్సెస్ చేసిన తర్వాత ఆ డేటాను సహచరులతో పంచుకుంటారు. విజిల్ బ్లోయర్ల ప్రకారం ఈ ప్రయోజనం ఉన్న ప్లేయర్లు ప్రతిరోజు 50 నుంచి 100 కోట్ల రూపాయల మధ్య సులభంగా సంపాదిస్తున్నారు. ఈ కుంభకోణానికి పాల్పడిన వారిలో కొందరు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులని వారు ఆరోపిస్తున్నారు. కాబట్టి చాలా డబ్బు దేశం నుండి చట్టబద్ధంగానే పోయిందని అర్థం చేసుకోవాలి. అయితే ఇది కేవలం కోలొకేషన్ స్కామ్తో ఆగలేదు. కోలొకేషన్ క్రమంగా ఇన్సైడ్ ట్రేడింగ్ కు దారితీసి సాధారణ మదుపర్లు నష్టపోవడానికి కారణమైందనే ఆరోపణలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు ఎప్పుడూ నమ్మకం మీద నడుస్తున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా అంతే. ఇక స్టాక్ మార్కెట్ లాంటి సంస్థల అధినేతలు ఖచ్చితంగా అందరికీ విశ్వాసపాత్రులై ఉండాలి. గతంలో స్కాములు జరిగినాయి, కానీ ఇన్సైడర్ గా ఉన్న వీళ్ళు కూడా అధికారగణం ఎవరైతే కంచె చేను వేసినట్టు వీళ్ళు చేసిన కార్యకలాపాలు చాలా భయానకమైనవి. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్లు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు. వాస్తవానికి ఏంటంటే, బ్రోకర్లను నమ్ముకొని పెట్టుబడి పెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ లో మోసపోయిన వాళ్ళు, రకరకాల బ్రోకర్లతో మోసపోయిన పరిస్థితి కూడా, అంటే అంచెలంచెలుగా మన ఈ పావులు నిచ్చెలు ఉండేటువంటి బోర్డు మీద లాగా కాస్త పైకెక్కగానే ఏదో పావు ఖచ్చితంగా చచ్చిపోయే పరిస్థితి, నష్టపోయే పరిస్థితి ఈ రోజు మామూలు షేర్ ఇన్వెస్టర్లకు ఉన్నటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు చిత్రా రామకృష్ణ అయినా, గతంలో ఐసిఐసిఐ ఎండి చందా కొచ్చరైనా ఎంతో నమ్మకంగా ఉంటూనే భారీగా ఆయా సంస్థలకు నష్టం కలిగించారు. పురుషులతో పోలిస్తే మహిళలే భారీ స్థాయిలో స్కాములు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీడియోకాన్ స్కామ్ కేసులో ఐసిఐసిఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్ దోషిగా తేలారు. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి సొంత ప్రయోజనాల కోసం వీడియోకాన్ గ్రూప్ కు రుణాలిచ్చినట్టు జస్టిస్ శ్రీకృష్ణ ప్యానెల్ తేల్చింది. ఆమెకు బ్యాంకు నుంచి ఇవ్వాల్సిన బోనస్ సహా ప్రయోజనాలు, ప్రోత్సాహకాలన్నింటినీ నిలిపివేశారు. 2008 నుంచి 2013 మధ్య వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ దూత్ కంపెనీలు, చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కంపెనీల మధ్య పలు ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య బదలాయింపులు జరిగినట్టు మార్చి 2018లో వెలుగు చూశాయి. దీంతో ఐసిఐసిఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా ఉన్న చందా కొచ్చర్ పాత్రపై పలు సందేహాలు తలెత్తాయి. దీంతో కొచ్చర్ 2018 అక్టోబర్లో పదవికి రాజీనామా చేశారు. వీడియోకాన్ కు ఎస్బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం 40,000 కోట్ల రుణం మంజూరు చేయగా అందులో 3,250 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చింది. మార్చి 2012 వరకు 1,730 కోట్ల మేర మోసం చేశారని ఆరోపిస్తూ చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ దూత్, న్యూ పవర్ రెన్యువల్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ సంస్థలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చందా కొచ్చర్ కంటే ముందే దేశం నీరా రాడియా వ్యవహారం చూసి నిర్ఘాంతపోయింది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో దేశాన్ని కుదిపేసిన పేరు నీరా రాడియా. కార్పొరేట్ లాబీయిస్ట్ అయిన ఆమె రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, లాబీయిస్టులతో జరిపిన టెలిఫోన్ సంభాషణలు లీక్ అవ్వడం దుమార్మే రేపింది.
తన క్లయింట్లైన కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు ఆమె యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులతో లాబీ నడిపింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, రతన్ టాటాకు చెందిన టాటా టెలి సర్వీసెస్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆమె క్లయింట్లుగా ఉన్నాయి. తమకు అనుకూలైన వ్యక్తులను మాత్రమే కేంద్ర కేబినెట్లో నియమించేందుకు ఆమె నడిపిన లాబీ వ్యవహారం రాడియాగేట్ గా పేరు పడింది. పనామా పేపర్స్ లీక్ తో బద్దలైన కుబేర్ల బండారంలో నీరా రాడియా పేరు కూడా ఉంది. దాదాపు 10 దేశాల్లో నీరా రాడియాకు అక్రమ ఆస్తులున్నట్టు ఐటీ దర్యాప్తు సంస్థలు భావిస్తుండగా ఆమెకు విదేశాల్లో ఒక కంపెనీ ఉన్నట్టు పనామా పత్రాల ద్వారా వెల్లడైంది. అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు నైతిక నిబద్ధత చాలా ముఖ్యం. వీళ్లు ఏం మాత్రం కట్టు తప్పినా ఆయా సంస్థలు, ఆ సంస్థలపై ఆధారపడిన లక్షలాది మందిపై ఆ ప్రభావం ఉంటుంది. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలన్న భారీ ఆకాంక్షలు ఒకవైపు, పరువు తీస్తున్న ఎన్ఎస్ఈ కోలొకేషన్ లాంటి స్కాములు మరొక వైపు నాణానికి బొమ్మ బొరుసుగా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత లేకపోతే అమూల్యమైన దేశ సంపద చిత్రలాంటి స్వార్థపరుల చేతికి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.